హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్నాక్ ఐటెం అయితే చూపించబోతున్నాను. బండి మీద దొరికే పునుగులు ఉంటాయి కదా, చాలా టేస్టీగా ఉంటాయి కదా. సేమ్ అదే టేస్ట్తో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం ఇడ్లీ బ్యాటర్ అయితే తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్, జీరా అయితే వేసుకున్నాను. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంటుంది. ఇక్కడ అయితే వేసేసుకున్నాను. కరివేపాకు కూడా చిన్న చిన్న కట్ చేసి అయితే వేసుకున్నాను. ఇక్కడ 2 స్పూన్ల బియ్యం పిండి అయితే తీసుకున్నాను. కొంచెం సోడా అయితే వేసుకున్నాను, కొంచెం పొంగుతాయి. ఇప్పుడు ఈ పిండిని అయితే బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే పునుగులు అంత బాగా ఫ్లఫీగా వస్తాయండి. ఇక్కడనైతే ఒక 10 నిమిషాలు ఇలా నేను కలుపుకున్నాను. తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని పక్కనైతే పెట్టుకోండి. ఎంత కలుపుకుంటే అంత బాగా టేస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి. ఇలా మనం సిమ్లో పెట్టి అయితే వేసుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పునుగులు అయితే కాల్చుకోవాలి. వరిపిండి వేయడం ద్వారా చాలా క్రిస్పీగా ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. అప్పుడే లోపల దాకా చాలా మంచిగా కుక్ అవుతాయండి పునుగులు. బయట బండి మీద చేసిన పునుగుల్లాగే టేస్ట్ అయితే ఉంటాయండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకు బయట కొనిపెట్టే కంటే ఇలా ఇంట్లో చేసి పెట్టారంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ. అలాగే మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చేసి పెట్టామని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ చూడండి, లోపల సాఫ్ట్గా కుక్ అయిపోయాయి, పైకి మాత్రం చాలా క్రిస్పీగా వచ్చాయి.